హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సూపర్గా ఉన్నారు కదా? అదే కావాలి నాకు కూడా. ఎందుకంటే నా పద్యాలు చదువుకోవాలి కదా, మీరు అందరూ వినాలి, చూడాలి, చదువుకోవాలి కదా. ఈరోజు ఏం పద్యం తీసుకొచ్చామో చూద్దామా? ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పుబట్టు. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి చెప్పలేడు గాని తప్పుబట్టు. త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారో చూడండి. తోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. పేర్చడానికి వస్తుంది ఆ కుక్కకి? రాదు కదా, తోసుకుంటూ పోతుంది. ఇంత పెద్ద దొంతలు మనం పెట్టుకున్నాం అనుకో, ఒక తన అంటే అన్నీ పడిపోతాయి. మళ్ళీ పెట్టమంటే పెడుతుందా? వస్తుందా దానికి? కాదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు ఒక మంచి సినిమా తీస్తారు, కొన్ని నెలల తరబడి, ఇప్పుడైతే సంవత్సరాల తరబడి కష్టపడి, హీరోని కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎంతోమంది, కొన్ని వందల మంది కష్టం ఒక సినిమా అంటే. ఎందుకంటే నేను సినిమా ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు నేను ఆ సినిమా కష్టాలు నాకు తెలుసు కనుక, నేను సినిమా రంగంలో ఉన్నాను కనుక నేను దాన్నే ఎక్కువ మీకు ఉదాహరణగా చెప్తాను. ప్లస్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మీకు సినిమా అనగానే అని అది చెప్తూ ఉంటాను అనమాట. అన్ని రోజులు అంతమంది కష్టపడి, అసలు ఒక ప్రొడక్షన్ వాళ్ళు వాటరు, కాఫీ, భోజనం సంగతి కూడా పక్కన పెట్టేయండి, అవి అందించడానికే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఇంతమందికి అందించడానికి తెలుసా? ఎవరికి రాకపోయినా ఎవరు ఊరుకోరు. నాకు టీ ఇవ్వలేదు, నాకు కాఫీ ఇవ్వలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు మంచిగా ఇవ్వలేదు అంటారు. తెలుసా? అన్ని వందల మందికి వరుసగా అందిస్తూనే ఉండాలి అంటే ఎంత కష్టమవుతుంది. ఎలాంటి ప్రదేశాల్లో తెలుసా? అడవిలో అయినా, ఎడారిలో అయినా, మంచు కొండల్లో అయినా, ఎలాంటి ప్రదేశంలో అయినా సరే ప్రొడక్షన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ కూర్చుని తినేవాళ్ళమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో, ఆ పొయ్యి ఎలా వెలిగిస్తారు, అసలు పొయ్యి కూడా వెలగలేనంత మంచు పట్టేసిన ప్రదేశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో కూడా ప్రొడక్షన్ వాళ్ళు ప్రతిదీ అందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు ఎంత కష్టమో చూడండి. ఇలా 24 క్రాఫ్ట్స్ అంటారు చూసారా, 24 క్రాఫ్ట్స్ కష్టము ఉంటుంది. ఎంతోమంది కష్టపడితే కానీ ఒక సినిమా అనేది బయటికి రాదు. ఇంత వచ్చిన తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఒక బాధ, రిలీజ్ అయిన తర్వాత ఏం బాగాలేదురా అంతే అయిపోయి చిన్న మాటతో మనం తీసి పారేస్తున్నాం. బాగుంటే ఓకే, బాగోపోతే సంగతి, బాగాలేదని ఒక్క మాటతో మనం చెప్తున్నాము. అదే సినిమా మనం తీయాలంటే తీయగలమా అని వేమన గారు అడుగుతున్నారు. సినిమా అని కాదు, ఏదైనా సరే ఆది కవులు రాసినట్టు మనం రాయగలమా? తప్పులు మాత్రం ఎంచుతాం, ఫ్రీగా వచ్చేవి కదా, చక్కగా ఎంచుతాం. అదే వేమన గారి భావంలో చెప్తున్నారు. ఒకసారి రాసుకుని దీని భావం నేను చెప్పింది కాకుండా వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చదువుకుందాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు. జప్పలేడు గాని దప్పు పట్టు. త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చు.
మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము విన సకల భాగ్యములిచ్చునట్టు భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా. వేమన గారు ఏ తాత్పర్యం చెప్పారో మనం చూద్దాం. హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు కల గొప్పతనము గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. కుండల్ని ఇలా పేర్చుకుంటారు చక్కగా. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, కుండలు చేసేసి చక్కగా పేరుస్తారు. కుక్క వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళకి తోసేసి పోతుంది. మళ్ళీ పేర్చమంటే పేర్చగలదా? పేర్చలేదు. అలాగే వాళ్ళు రాసిన కవిత్వం మనం రాయగలమా? రాయలేము. కానీ తప్పుల్ని మాత్రం చక్కగా ఎత్తి చూపుతాం. అది అసలు తప్పు అవునా కాదో కూడా మనకు తెలీదు. ఏదో ఒకటి మనం అనాలి. సోషల్ మీడియా దొరికింది, చక్కగా ఒక కామెంట్ పెట్టేయాలి. ఎదుటి మనిషి బాధపడే విధంగా, ఎదుటి మనిషిని ఏదో ఒక కించపరిచే విధంగా ఘోరమైన మాటలతో బాధ పెడుతూ ఒక కామెంట్ మనం పెట్టేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. వాళ్ళలాగా గొప్ప పనులు చేయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప రాతలు రాయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప పాటలు పాడక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప నటన నటించక్కర్లేదు, వాళ్ళలాగా అవార్డులు రివార్డులు గెలుచుకోనక్కర్లేదు, వాళ్ళలాగా బ్రిడ్జిలు కట్టక్కర్లేదు, వాళ్ళలాగా డాక్టర్లు అవ్వక్కర్ల, ఏమీ అవ్వక్కర్లేదు. గొప్పతనం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో ఒక బ్యాడ్ కామెంట్ ఒకటి పెట్టేస్తే మనం గొప్ప వాళ్ళం అయిపోతామని ఊహించుకుంటూ ఉంటారన్నమాట. ఎలాగైతే కుక్క కుండలను పడగొట్టి మళ్ళీ తొందరలు పేర్చలేదో, వీళ్ళకి కూడా ఎలాంటి నాలెడ్జి దేని మీద లేకపోయినా కూడా ఒక కామెంట్ పెట్టేసి ఎదుటి మనుషుల్ని బాధ పెట్టడం అనేది చాలా గొప్పతనంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడంటే కామెంట్ అని చెప్తున్నాను, అప్పట్లో ఎత్తి చూపడం, తప్పులు ఎత్తి చూపేవాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడైతే కామెంట్లు పెట్టేస్తున్నాం కదా, నోటికి ఏమొచ్చేది తెలియకుండా, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఎదుటి వాళ్ళ స్థాయి ఎంతది, ఏ స్థాయిలో ఉన్నారు ఎదుటి వాళ్ళు, మనకు అసలు మాట్లాడే అర్హతన్నా ఉందా లేదా వాళ్ళ మీద అనేది కూడా లేకుండా నువ్వు అని ఇంకా ఘోరమైన మాటతో అవతల వాళ్ళని, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, వాళ్ళు ఎన్ని సాధించి ఉన్నా వాళ్ళకు కూడా మనం మాట్లాడేస్తున్నాం కదా. అలా ఉండడం గొప్ప కాదు, సాధించి చూపించండి రాబాయి అంటున్నారు. ఏమంటారు? హీనుడు ముందటి కాలమునకు చెందిన, హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు, మహాకవుల కవిత్వమందు గల గొప్పదనమును గ్రహించలేరు కానీ
గ్రహించలేరు. కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. చేతనైనట్లుగా ఉండును. ఎలాట ఒకసారి పద్యం భావం చదువుతున్నాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవుల కవిత్వమందు గల గొప్పతనము గ్రహించలేరు గాని ఆ కవిత్వమందలి తప్పులని మాత్రము ఎత్తి చూపును. ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. పేర్చలేదు కానీ పడదోయడం మాత్రం తెలుసు. ఎవరైనా అంతే, గొప్ప పనులు చేయలేరు కానీ చేసిన వాళ్ళని విమర్శించడం మాత్రం తెలుసు. 2 ఉదాహరణలు ఎలా ఉన్నాయి? ఎంత బాగా రాశారో, వేమన గారికే సాధ్యం అది కదా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సూపర్గా ఉన్నారు కదా? అదే కావాలి నాకు కూడా, ఎందుకంటే నా పద్యాలు చదువుకోవాలి కదా, మీరు అందరూ వినాలి, చూడాలి, చదువుకోవాలి కదా. ఈరోజు ఏం పద్యం తీసుకొచ్చామో చూద్దామా? ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పుబట్టు. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి చెప్పలేడు గాని తప్పుబట్టు త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారో చూడండి. తోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. పేర్చడానికి వస్తుంది ఆ కుక్కకి? రాదు కదా, తోసుకుంటూ పోతుంది. ఇంత పెద్ద దొంతరు మనం పెట్టుకున్నాం అనుకో, ఒక తన దానిందంటే అన్నీ పడిపోతాయి. మళ్ళీ పెట్టమంటే పెడుతుందా? వస్తుందా దానికి? కాదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు ఒక మంచి సినిమా తీస్తారు కొన్ని నెలల తరబడి, ఇప్పుడైతే సంవత్సరాల తరబడి కష్టపడి, హీరోని కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంతోమంది, కొన్ని వందల మంది కష్టం
ఒక సినిమా అంటే. ఎందుకంటే నేను సినిమా ఎందుకు చెప్తానంటే ఎప్పుడు నేను ఆ సినిమా కష్టాలు నాకు తెలుసు కనుక, నేను సినిమా రంగంలో ఉన్నాను కనుక నేను దాన్నే ఎక్కువ మీకు ఉదాహరణగా చెప్తాను. ప్లస్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మీకు సినిమా అనగానే అని అది చెప్తూ ఉంటాను అనమాట. అన్ని రోజులు అంతమంది కష్టపడి అసలు ఒక ప్రొడక్షన్ వాళ్ళు వాటరు కాఫీ భోజనం సంగతి కూడా పక్కన పెట్టేయండి, అవి అందించడానికే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఇంతమందికి అందించడానికి తెలుసా? ఎవ్వరికి రాకపోయినా ఎవరు ఊరుకోరా, నాకు టీ ఇవ్వలేదు, నాకు కాఫీ ఇవ్వలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు మజ్జిగ ఇవ్వలేదు అంటారు తెలుసా? అన్ని వందల మందికి వరుసగా అందిస్తూనే ఉండాలి అంటే ఎంత కష్టమవుతుంది. ఎలాంటి ప్రదేశాల్లో తెలుసా? అడవిలో అయినా, ఎడారిలో అయినా, మంచు కొండల్లో అయినా, ఎలాంటి ప్రదేశంలో అయినా సరే ప్రొడక్షన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిగిలిన వాళ్ళందరం కూర్చుని తినేవాళ్ళమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో, ఆ పొయ్యి ఎలా వెలిగిస్తారు, అసలు పొయ్యి కూడా వెలగలేనంత మంచు పట్టేసిన ప్రదేశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో కూడా ప్రొడక్షన్ వాళ్ళు ప్రతిదీ అందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు ఎంత కష్టమో చూడండి. ఇలా 24 క్రాఫ్ట్స్ అంటారు చూసారా, 24 క్రాఫ్ట్స్ కష్టము ఉంటుంది. ఎంతోమంది కష్టపడితే కానీ ఒక సినిమా అనేది బయటికి రాదు. ఇంత వచ్చిన తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఒక బాధ, రిలీజ్ అయిన తర్వాత ఏం బాగాలేదురా అంతే అయిపోయి చిన్న మాటతో మనం తీసి పారేస్తున్నాం. బాగుంటే ఓకే, బాగోపోతే సంగతి, బాగాలేదని ఒక్క మాటతో మనం చెప్తున్నాము. అదే సినిమా మనం తీయాలంటే తీయగలమా అని వేమన గారు అడుగుతున్నారు. సినిమా అని కాదు, ఏదైనా సరే ఆది కవులు రాసినట్టు మనం రాయగలమా? తప్పులు మాత్రం ఎంచుతాం, ఫ్రీగా వచ్చేవి కదా, చక్కగా ఎంచుతాం. అదే వేమన గారి భావంలో చెప్తున్నారు. ఒకసారి రాసుకుని దీని భావం నేను చెప్పింది కాకుండా వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చదువుకుందాం. ఆదిమ కవులవనే ఎల్పుడు దానెరిగి ఆదిమ కవులవనే ఎల్పుడు దానెరిగి జప్పలేడు రాని దప్పు పట్టి, జప్పలేడు రాని దప్పు పట్టు, త్రోయనేర్చు కుక్క దొంతులు పేర్చునా, నేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల భాగ్యములిచ్చునట్టు, భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా? సకల భాగ్యములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా? వేమన గారు ఏ తాత్పర్యం చెప్పారో మనం చూద్దాం. హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు కల గొప్పతనము గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. కుండల్ని ఇలా పేర్చుకుంటారు చక్కగా. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, కుండలు చేసేసి చక్కగా పేరుస్తారు. కుక్క వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళకి తోసేసి పోతుంది. మళ్ళీ పేర్చమంటే పేర్చగలదా? పేర్చలేదు. అలాగే వాళ్ళు రాసిన కవిత్వం మనం రాయగలమా? రాయలేము. కానీ తప్పుల్ని మాత్రం చక్కగా ఎత్తి చూపుతాం. అది అసలు తప్పు అవునా కాదో కూడా మనకు తెలీదు. ఏదో ఒకటి మనం అనాలి. సోషల్ మీడియా దొరికింది, చక్కగా ఒక కామెంట్ పెట్టేయాలి. ఎదుటి మనిషి బాధపడే విధంగా, ఎదుటి మనిషిని ఏదో ఒక కించపరిచే విధంగా ఘోరమైన మాటలతో బాధ పెడుతూ ఒక కామెంట్ మనం పెట్టేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. వాళ్ళలాగా గొప్ప పనులు చేయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప రాతలు రాయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప పాటలు పాడక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప నటన నటించక్కర్లేదు, వాళ్ళలాగా అవార్డులు రివార్డులు గెలుచుకోనక్కర్లేదు, వాళ్ళలాగా బ్రిడ్జిలు కట్టక్కర్లేదు, వాళ్ళలాగా డాక్టర్లు అవ్వక్కర్ల, ఏమీ అవ్వక్కర్లేదు. గొప్పతనం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో ఒక బ్యాడ్ కామెంట్ ఒకటి పెట్టేస్తే మనం గొప్ప వాళ్ళం అయిపోతామని ఊహించుకుంటూ ఉంటారన్నమాట. ఎలాగైతే కుక్క కుండలను పడగొట్టి మళ్ళీ తొందరలు పేర్చలేదో, వీళ్ళకి కూడా ఎలాంటి నాలెడ్జి దేని మీద లేకపోయినా కూడా ఒక కామెంట్ పెట్టేసి ఎదుటి మనుషుల్ని బాధ పెట్టడం అనేది చాలా గొప్పతనంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడంటే కామెంట్ అని చెప్తున్నాను, అప్పట్లో ఎత్తి చూపడం, తప్పులు ఎత్తి చూపేవాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడైతే కామెంట్లు పెట్టేస్తున్నాం కదా, నోటికి ఏమొచ్చేది తెలియకుండా, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఎదుటి వాళ్ళ స్థాయి ఎంతది, ఏ స్థాయిలో ఉన్నారు ఎదుటి వాళ్ళు, మనకు అసలు మాట్లాడే అర్హతన్నా ఉందా లేదా వాళ్ళ మీద అనేది కూడా లేకుండా నువ్వు అని ఇంకా ఘోరమైన మాటతో అవతల వాళ్ళని, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, వాళ్ళు ఎన్ని సాధించి ఉన్నా వాళ్ళకు కూడా మనం మాట్లాడేస్తున్నాం కదా. అలా ఉండడం గొప్ప కాదు, సాధించి చూపించండి రాబాయి అంటున్నారు. హీనుడు ముందటి కాలములకు చెందిన, హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు, మహాకవుల కవిత్వమందు గల గొప్పదనమును గ్రహించలేరు కానీ గల గొప్పదనమును గ్రహించలేరు. కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము, ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఎత్తి చూపును. ఇది
కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. ఎలాట ఒకసారి పద్యం భావం చదువుతున్నాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవుల కవిత్వమందు గల గొప్పదనము గ్రహించలేరు గాని ఆ కవిత్వమందలి తప్పులని మాత్రము ఎత్తి చూపును. ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. పేర్చలేదు కానీ పడదోయడం మాత్రం తెలుసు. ఎవరైనా అంతే, గొప్ప పనులు చేయలేరు కానీ చేసిన వాళ్ళని విమర్శించడం మాత్రం తెలుసు. 2 ఉదాహరణలు ఎలా ఉన్నాయి? ఎంత బాగా రాశారో, వేమన గారికే సాధ్యం అది కదా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా, సూపర్గా ఉన్నారు కదా. అదే కావాలి నాకు కూడా, ఎందుకంటే నా పద్యాలు చదువుకోవాలి కదా, మీరు అందరూ వినాలి, చూడాలి, చదువుకోవాలి కదా. ఈరోజు ఏం పద్యం తీసుకొచ్చామో చూద్దామా. ఆదిమ కవుల వల్ల ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పుబట్టు. ఆదిమ కవుల వలె అల్పుడు దానెరిగి చెప్పలేడు గాని తప్పుబట్టు త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారో చూడండి. తోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. పేర్చడానికి వస్తుందా కుక్కకి? రాదు కదా, తోసుకుంటూ పోతుంది. ఇంత పెద్ద దొంతరు మనం పెట్టుకున్నాం అనుకో, ఒకసారి దానిందంటే అన్నీ పడిపోతాయి. మళ్ళీ పెట్టమంటే పెడుతుందా? వస్తుందా దానికి? కాదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు ఒక మంచి సినిమా తీస్తారు కొన్ని నెలల తరబడి, ఇప్పుడైతే సంవత్సరాల తరబడి కష్టపడి, హీరోని కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎంతోమంది, కొన్ని వందల మంది కష్టం ఒక సినిమా అంటే. ఎందుకంటే నేను సినిమా ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు నేను ఆ సినిమా కష్టాలు నాకు తెలుసు కనుక, నేను సినిమా రంగంలో ఉన్నాను కనుక నేను దాన్నే ఎక్కువ మీకు ఉదాహరణగా చెప్తాను. ప్లస్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మీకు సినిమా అనగానే అని అది చెప్తూ ఉంటాను అనమాట. అన్ని రోజులు అంతమంది కష్టపడి, అసలు ఒక ప్రొడక్షన్ వాళ్ళు వాటరు, కాఫీ, భోజనం సంగతి కూడా పక్కన పెట్టేయండి, అవి అందించడానికే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఇంతమందికి అందించడానికి తెలుసా. ఎవరికి రాకపోయినా ఎవరు ఊరుకోరా, నాకు టీ ఇవ్వలేదు, నాకు కాఫీ ఇవ్వలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు మజ్జిగ ఇవ్వలేదు అంటారు తెలుసా. అన్ని వందల మందికి వరుసగా అందిస్తూనే ఉండాలి అంటే ఎంత కష్టమవుతుంది. ఎలాంటి ప్రదేశాల్లో తెలుసా, అడవిలో అయినా, ఎడారిలో అయినా, మంచు కొండల్లో అయినా, ఎలాంటి ప్రదేశంలో అయినా సరే ప్రొడక్షన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ కూర్చుని తినేవాళ్ళమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో, ఆ పొయ్యి ఎలా వెలిగిస్తారో, అసలు పొయ్యి కూడా వెలగలేనంత మంచు పట్టేసిన ప్రదేశాలు కూడా ఉంటాయి.
అలాంటి ప్రదేశాల్లో కూడా ప్రొడక్షన్ వాళ్ళు ప్రతిదీ అందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు ఎంత కష్టమో చూడండి. ఇలా 24 క్రాఫ్ట్స్ అంటారు చూసారా, 24 క్రాఫ్ట్స్ కష్టము ఉంటుంది. ఎంతోమంది కష్టపడితే కానీ ఒక సినిమా అనేది బయటికి రాదు. ఇంత వచ్చిన తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఒక బాధ, రిలీజ్ అయిన తర్వాత ఏం బాగాలేదురా అంతే అయిపోయి చిన్న మాటతో మనం తీసి పారేస్తున్నాం. బాగుంటే ఓకే, బాగోపోతే సంగతి, బాగాలేదని ఒక్క మాటతో మనం చెప్తున్నాము. అదే సినిమా మనం తీయాలంటే తీయగలమా అని వేమన గారు అడుగుతున్నారు. సినిమా అని కాదు, ఏదైనా సరే ఆది కవులు రాసినట్టు మనం రాయగలమా? తప్పులు మాత్రం ఎంచుతాం, ఫ్రీగా వచ్చేవి కదా, చక్కగా ఎంచుతాం. అదే వేమన గారి భావంలో చెప్తున్నారు. ఒకసారి రాసుకుని దీని భావం నేను చెప్పింది కాకుండా వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చదువుకుందాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టి, జప్పలేడు గాని దప్పు పట్టు, త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా, త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల భాగ్యములిచ్చునట్టు, భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. వేమన గారు ఏ తాత్పర్యం చెప్పారో మనం చూద్దాం. హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు కల గొప్పతనము గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. కుండలను ఇలా పేర్చుకుంటారు చక్కగా. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, కుండలు చేసేసి చక్కగా పేరుస్తారు. కుక్క వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళకి తోసేసి పోతుంది. మళ్ళీ పేర్చమంటే పేర్చగలదా? పేర్చలేదు. అలాగే వాళ్ళు రాసిన కవిత్వం మనం రాయగలమా?
రాయలేము, కానీ తప్పుల్ని మాత్రం చక్కగా ఎత్తి చూపుతాం. అది అసలు తప్పు అవునా కాదో కూడా మనకు తెలీదు. ఏదో ఒకటి మనం అనాలి, సోషల్ మీడియా దొరికింది, చక్కగా ఒక కామెంట్ పెట్టేయాలి. ఎదుటి మనిషి బాధపడే విధంగా, ఎదుటి మనిషిని ఏదో ఒక కించపరిచే విధంగా ఘోరమైన మాటలతో బాధ పెడుతూ ఒక కామెంట్ మనం పెట్టేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. వాళ్ళలాగా గొప్ప పనులు చేయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప రాతలు రాయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప పాటలు పాడక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప నటన నటించక్కర్లేదు, వాళ్ళలాగా అవార్డులు రివార్డులు గెలుచుకోనక్కర్లేదు, వాళ్ళలాగా బ్రిడ్జిలు కట్టక్కర్లేదు, వాళ్ళలాగా డాక్టర్లు అవ్వక్కర్లే, ఏమీ అవ్వక్కర్లేదు. గొప్పతనం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో ఒక బ్యాడ్ కామెంట్ ఒకటి పెట్టేస్తే మనం గొప్ప వాళ్ళం అయిపోతామని ఊహించుకుంటూ ఉంటారన్నమాట. ఎలాగైతే కుక్క కుండలను పడగొట్టి మళ్ళీ తొందరలు పేర్చలేదో, వీళ్ళకి కూడా ఎలాంటి నాలెడ్జి దేని మీద లేకపోయినా కూడా ఒక కామెంట్ పెట్టేసి ఎదుటి మనుషుల్ని బాధ పెట్టడం అనేది చాలా గొప్పతనంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడంటే కామెంట్ అని చెప్తున్నాను, అప్పట్లో ఎత్తి చూపడం, తప్పులు ఎత్తి చూపేవాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడైతే కామెంట్లు పెట్టేస్తున్నాం కదా, నోటికి ఏమొచ్చేది తెలియకుండా, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఎదుటి వాళ్ళ స్థాయి ఎంతది, ఏ స్థాయిలో ఉన్నారు ఎదుటి వాళ్ళు, మనకు అసలు మాట్లాడే అర్హత ఉందా లేదా వాళ్ళ మీద అనేది కూడా లేకుండా నువ్వు అని ఇంకా ఘోరమైన మాటతో అవతల వాళ్ళని, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, వాళ్ళు ఎన్ని సాధించి ఉన్నా వాళ్ళకు కూడా మనం మాట్లాడేస్తున్నాం కదా. అలా ఉండడం గొప్ప కాదు, సాధించి చూపించండి రాబాయి అంటున్నారు. హీనుడు ముందటి కాలములకు చెందిన, హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు, మహాకవుల కవిత్వమందు గల గొప్పదనమును గ్రహించలేరు కానీ, గల గొప్పదనమును గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము, ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును, ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను, ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను, పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము, వాటిని పడదోయుట
మాత్రము చేతనైనట్లుగా ఉండును. చేతనైనట్లుగా ఉండును. ఎలాట ఒకసారి పద్యం భావం చదువుతున్నాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవుల కవిత్వమందు గల గొప్పదనమును గ్రహించలేరు గాని ఆ కవిత్వమందలి తప్పులని మాత్రము ఎత్తి చూపును. ఇది ఎట్లనగా, కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. పేర్చలేదు కానీ పడదోయడం మాత్రం తెలుసు. ఎవరైనా అంతే, గొప్ప పనులు చేయలేరు కానీ చేసిన వాళ్ళని విమర్శించడం మాత్రం తెలుసు. 2 ఉదాహరణలు ఎలా ఉన్నాయి? ఎంత బాగా రాశారో, వేమన గారికే సాధ్యం అది కదా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా, సూపర్గా ఉన్నారు కదా. అదే కావాలి నాకు కూడా, ఎందుకంటే నా పద్యాలు చదువుకోవాలి కదా, మీరు అందరూ వినాలి, చూడాలి, చదువుకోవాలి కదా. ఈరోజు ఏం పద్యం తీసుకొచ్చామో చూద్దామా. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి చెప్పలేడు గాని తప్పు పట్టు త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారో చూడండి. తోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. పేర్చడానికి వస్తుందా కుక్కకి? రాదు కదా, తోసుకుంటూ పోతుంది. ఇంత పెద్ద దొంతరు మనం పెట్టుకున్నాం అనుకో, ఒకసారి దానిందంటే అన్నీ పడిపోతాయి. మళ్ళీ పెట్టమంటే పెడుతుందా? వస్తుందా దానికి? కాదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు ఒక మంచి సినిమా తీస్తారు కొన్ని నెలల తరబడి, ఇప్పుడైతే సంవత్సరాల తరబడి కష్టపడి, హీరోని కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎంతోమంది, కొన్ని వందల మంది కష్టం ఒక సినిమా అంటే. ఎందుకంటే నేను సినిమా ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు నేను ఆ సినిమా కష్టాలు నాకు తెలుసు కనుక, నేను సినిమా రంగంలో ఉన్నాను కనుక నేను దాన్నే ఎక్కువ మీకు ఉదాహరణగా చెప్తాను. ప్లస్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మీకు సినిమా అనగానే అని అది చెప్తూ ఉంటాను అనమాట. అన్ని రోజులు అంతమంది కష్టపడి, అసలు ఒక ప్రొడక్షన్ వాళ్ళు వాటరు, కాఫీ, భోజనం సంగతి కూడా పక్కన పెట్టేయండి, అవి అందించడానికే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఇంతమందికి అందించడానికి తెలుసా. ఎవరికి రాకపోయినా ఎవరు ఊరుకోరు, నాకు టీ ఇవ్వలేదు, నాకు కాఫీ ఇవ్వలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు మజ్జిగ ఇవ్వలేదు అంటారు తెలుసా. అన్ని వందల మందికి వరుసగా అందిస్తూనే ఉండాలి అంటే ఎంత కష్టమవుతుంది. ఎలాంటి ప్రదేశాల్లో తెలుసా, అడవిలో అయినా, ఎడారిలో అయినా, మంచు కొండల్లో అయినా, ఎలాంటి ప్రదేశంలో అయినా సరే ప్రొడక్షన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ కూర్చుని తినేవాళ్ళమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, ఆ పొయ్యి ఎలా వెలిగిస్తారు, అసలు పొయ్యి కూడా వెలగలేనంత మంచు పట్టేసిన ప్రదేశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో కూడా ప్రొడక్షన్ వాళ్ళు ప్రతిదీ అందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు ఎంత కష్టమో చూడండి. ఇలా 24 క్రాఫ్ట్స్ అంటారు చూసారా, 24 క్రాఫ్ట్స్ కష్టము ఉంటుంది. ఎంతోమంది కష్టపడితే కానీ ఒక సినిమా అనేది బయటికి రాదు. ఇంత వచ్చిన తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఒక బాధ, రిలీజ్ అయిన తర్వాత ఏం బాగాలేదురా అంతే అయిపోయి చిన్న మాటతో మనం తీసి పారేస్తున్నాం. బాగుంటే ఓకే, బాగోపోతే సంగతి, బాగాలేదని ఒక్క మాటతో మనం చెప్తున్నాము. అదే సినిమా మనం తీయాలంటే తీయగలమా అని వేమన గారు అడుగుతున్నారు. సినిమా అని కాదు, ఏదైనా సరే ఆది కవులు రాసినట్టు మనం రాయగలమా? తప్పులు మాత్రం ఎంచుతాం, ఫ్రీగా వచ్చేవి కదా, చక్కగా ఎంచుతాం. అదే వేమన గారి భావంలో చెప్తున్నారు. ఒకసారి రాసుకుని దీని భావం నేను చెప్పింది కాకుండా వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చదువుకుందాం.
ఆలువన ఎల్పుడు దానెరిగి ఆలువ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టి జప్పలేడు గాని దప్పు పట్టు త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా వేమన గారు ఏ తాత్పర్యం చెప్పారో మనం చూద్దాం. హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు కల గొప్పతనము గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. కుండల్ని ఇలా పేర్చుకుంటారు చక్కగా. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, కుండలు చేసేసి చక్కగా పేరుస్తారు. కుక్క వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళు తోసేసి పోతుంది. మళ్ళీ పేర్చమంటే పేర్చగలదా? పేర్చలేదు. అలాగే వాళ్ళు రాసిన కవిత్వం మనం రాయగలమా? రాయలేము. కానీ తప్పుల్ని మాత్రం చక్కగా ఎత్తి చూపుతాం. అది అసలు తప్పు అవునా కాదో కూడా మనకు తెలీదు. ఏదో ఒకటి మనం అనాలి. సోషల్ మీడియా దొరికింది, చక్కగా ఒక కామెంట్ పెట్టేయాలి. ఎదుటి మనిషి బాధపడే విధంగా, ఎదుటి మనిషిని ఏదో ఒక కించపరిచే విధంగా ఘోరమైన మాటలతో బాధ పెడుతూ ఒక కామెంట్ మనం పెట్టేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. వాళ్ళలాగా గొప్ప పనులు చేయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప రాతలు రాయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప పాటలు పాడక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప నటన నటించక్కర్లేదు, వాళ్ళలాగా అవార్డులు రివార్డులు గెలుచుకోనక్కర్లేదు, వాళ్ళలాగా బ్రిడ్జిలు కట్టక్కర్లేదు, వాళ్ళలాగా డాక్టర్లు అవ్వక్కర్లే, ఏమీ అవ్వక్కర్లేదు. గొప్పతనం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో ఒక బ్యాడ్ కామెంట్ ఒకటి పెట్టేస్తే మనం గొప్ప వాళ్ళం అయిపోతామని ఊహించుకుంటూ ఉంటారన్నమాట. ఎలాగైతే కుక్క కుండలను పడగొట్టి మళ్ళీ తొందరలు పేర్చలేదో, వీళ్ళకి కూడా ఎలాంటి నాలెడ్జి దేని మీద లేకపోయినా కూడా
ఒక కామెంట్ పెట్టేసి ఎదుటి మనుషుల్ని బాధ పెట్టడం అనేది చాలా గొప్పతనంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడంటే కామెంట్ అని చెప్తున్నాను, అప్పట్లో ఎత్తి చూపడం, తప్పులు ఎత్తి చూపేవాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడైతే కామెంట్లు పెట్టేస్తున్నాం కదా, నోటికి ఏమొచ్చేది తెలియకుండా, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఎదుటి వాళ్ళ స్థాయి ఎంతది, ఏ స్థాయిలో ఉన్నారు ఎదుటి వాళ్ళు, మనకు అసలు మాట్లాడే అర్హత ఉందా లేదా వాళ్ళ మీద అనేది కూడా లేకుండా నువ్వు అని ఇంకా ఘోరమైన మాటతో అవతల వాళ్ళని, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, వాళ్ళు ఎన్ని సాధించి ఉన్నా వాళ్ళకు కూడా మనం మాట్లాడేస్తున్నాం కదా. అలా ఉండడం గొప్ప కాదు, సాధించి చూపించండి రాబాయి అంటున్నారు. ఏమంటారు? హీనుడు ముందటి కాలములకు చెందిన హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు మహాకవుల కవిత్వమందు గల గొప్పదనమును గ్రహించలేరు కానీ గల గొప్పదనమును గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. చేతనైనట్లుగా ఉండును. ఎలాట ఒకసారి పద్యం భావం చదువుతున్నాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పేర్చునా విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము: ఓ వేమా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీనుడు
ముందటి కాలమునకు చెందిన మహాకవుల కవిత్వమందు గల గొప్పతనమును గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులని మాత్రము ఎత్తి చూపును. ఇది ఎట్లనగా, కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. పేర్చలేదు కానీ పడదోయడం మాత్రం తెలుసు. ఎవరైనా అంతే, గొప్ప పనులు చేయలేరు కానీ చేసిన వాళ్ళని విమర్శించడం మాత్రం తెలుసు. 2 ఉదాహరణలు ఎలా ఉన్నాయి? ఎంత బాగా రాశారో, వేమన గారికే సాధ్యం అది కదా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సూపర్గా ఉన్నారు కదా? అదే కావాలి నాకు కూడా, ఎందుకంటే నా పద్యాలు చదువుకోవాలి కదా, మీరు అందరూ వినాలి, చూడాలి, చదువుకోవాలి కదా. ఈరోజు ఏం పద్యం తీసుకొచ్చామో చూద్దామా? ఆదిమ కవుల వల్ల ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పుబట్టు. ఆదిమ కవుల వలె అల్పుడు దానెరిగి చెప్పలేడు గాని తప్పుబట్టు. త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారో చూడండి. తోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. పేర్చడానికి వస్తుందా కుక్కకి? రాదు కదా, తోసుకుంటూ పోతుంది. ఇంత పెద్ద దొంతలు మనం పెట్టుకున్నాం అనుకో, ఒకసారి దానిందంటే అన్నీ పడిపోతాయి. మళ్ళీ పెట్టమంటే పెడుతుందా? వస్తుందా దానికి? కాదు కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు ఒక మంచి సినిమా తీస్తారు, కొన్ని నెలల తరబడి, ఇప్పుడైతే సంవత్సరాల తరబడి కష్టపడి, హీరోని కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎంతోమంది, కొన్ని వందల మంది కష్టం ఒక సినిమా అంటే. ఎందుకంటే నేను సినిమా ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు నేను ఆ సినిమా కష్టాలు నాకు తెలుసు కనుక, నేను సినిమా రంగంలో ఉన్నాను కనుక నేను దాన్నే ఎక్కువ మీకు ఉదాహరణగా చెప్తాను. ప్లస్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మీకు సినిమా అనగానే అని అది చెప్తూ ఉంటాను అనమాట. అన్ని రోజులు అంతమంది కష్టపడి, అసలు ఒక ప్రొడక్షన్ వాళ్ళు వాటరు, కాఫీ, భోజనం సంగతి కూడా పక్కన పెట్టేయండి, అవి అందించడానికే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఇంతమందికి అందించడానికి తెలుసా? ఎవ్వరికి రాకపోయినా ఎవరు ఊరుకోరు, నాకు టీ ఇవ్వలేదు, నాకు కాఫీ ఇవ్వలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు మజ్జిగ ఇవ్వలేదు అంటారు తెలుసా? అన్ని వందల మందికి వరుసగా అందిస్తూనే ఉండాలి అంటే ఎంత కష్టమవుతుంది. ఎలాంటి ప్రదేశాల్లో తెలుసా? అడవిలో అయినా, ఎడారిలో అయినా, మంచు కొండల్లో అయినా, ఎలాంటి ప్రదేశంలో అయినా సరే ప్రొడక్షన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ కూర్చుని తినేవాళ్ళమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో, ఆ పొయ్యి ఎలా వెలిగిస్తారు, అసలు పొయ్యి కూడా వెలగలేనంత మంచు పట్టేసిన ప్రదేశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో కూడా ప్రొడక్షన్ వాళ్ళు ప్రతిదీ అందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు ఎంత కష్టమో చూడండి. ఇలా 24 క్రాఫ్ట్స్ అంటారు చూసారా, 24 క్రాఫ్ట్స్ కష్టము ఉంటుంది. ఎంతోమంది కష్టపడితే కానీ ఒక సినిమా అనేది బయటికి రాదు. ఇంత వచ్చిన తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఒక బాధ, రిలీజ్ అయిన తర్వాత ఏం బాగాలేదురా అంతే అయిపోయి, చిన్న మాటతో మనం తీసి పారేస్తున్నాం. బాగుంటే ఓకే, బాగోపోతే సంగతి, బాగాలేదని ఒక్క మాటతో మనం చెప్తున్నాము. అదే సినిమా మనం తీయాలంటే తీయగలమా అని వేమన గారు అడుగుతున్నారు. సినిమా అని కాదు, ఏదైనా సరే ఆది కవులు రాసినట్టు మనం రాయగలమా? తప్పులు మాత్రం ఎంచుతాం, ఫ్రీగా వచ్చేవి కదా, చక్కగా ఎంచుతాం. అదే వేమన గారి భావంలో చెప్తున్నారు. ఒకసారి రాసుకుని దీని భావం నేను చెప్పింది కాకుండా వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చదువుకుందాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు. జప్పలేడు గాని
దప్పు పట్టు. త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. త్రోయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల భాగ్యములిచ్చునట్టు భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా. వేమన గారు ఏ తాత్పర్యం చెప్పారో మనం చూద్దాం. హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవిల కవిత్వమందు కల గొప్పతనము గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును. ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. కుండల్ని ఇలా పేర్చుకుంటారు చక్కగా. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, కుండలు చేసేసి చక్కగా పేరుస్తారు. కుక్క వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళు తోసేసి పోతుంది. మళ్ళీ పేర్చమంటే పేర్చగలదా? పేర్చలేదు. అలాగే వాళ్ళు రాసిన కవిత్వం మనం రాయగలమా? రాయలేము. కానీ తప్పుల్ని మాత్రం చక్కగా ఎత్తి చూపుతాం. అది అసలు తప్పు అవునా కాదో కూడా మనకు తెలీదు. ఏదో ఒకటి మనం అనాలి. సోషల్ మీడియా దొరికింది, చక్కగా ఒక కామెంట్ పెట్టేయాలి. ఎదుటి మనిషి బాధపడే విధంగా, ఎదుటి మనిషిని ఏదో ఒక కించపరిచే విధంగా ఘోరమైన మాటలతో బాధ పెడుతూ ఒక కామెంట్ మనం పెట్టేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. వాళ్ళలాగా గొప్ప పనులు చేయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప రాతలు రాయక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప పాటలు పాడక్కర్లేదు, వాళ్ళలాగా గొప్ప నటన నటించక్కర్లేదు, వాళ్ళలాగా అవార్డులు రివార్డులు గెలుచుకోనక్కర్లేదు, వాళ్ళలాగా బ్రిడ్జిలు కట్టక్కర్లేదు, వాళ్ళలాగా డాక్టర్లు అవ్వక్కర్లే, ఏమీ అవ్వక్కర్లేదు. గొప్పతనం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో ఒక బ్యాడ్ కామెంట్ ఒకటి పెట్టేస్తే మనం గొప్ప వాళ్ళం అయిపోతామని ఊహించుకుంటూ ఉంటారన్నమాట. ఎలాగైతే కుక్క కుండలను పడగొట్టి మళ్ళీ తొందరలు పేర్చలేదో, వీళ్ళకి కూడా ఎలాంటి నాలెడ్జి దేని మీద లేకపోయినా కూడా ఒక కామెంట్ పెట్టేసి ఎదుటి మనుషుల్ని బాధ పెట్టడం అనేది చాలా గొప్పతనంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడంటే కామెంట్ అని చెప్తున్నాను, అప్పట్లో ఎత్తి చూపడం, తప్పులు ఎత్తి చూపేవాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడైతే కామెంట్లు పెట్టేస్తున్నాం కదా, నోటికి ఏమొచ్చేది తెలియకుండా, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఎదుటి వాళ్ళ స్థాయి ఎంతది, ఏ స్థాయిలో ఉన్నారు ఎదుటి వాళ్ళు, మనకు అసలు మాట్లాడే అర్హత ఉందా లేదా వాళ్ళ మీద అనేది కూడా లేకుండా నువ్వు అని ఇంకా ఘోరమైన మాటతో అవతల వాళ్ళని, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, వాళ్ళు ఎన్ని సాధించి ఉన్నా వాళ్ళకు కూడా మనం మాట్లాడేస్తున్నాం కదా. అలా ఉండడం గొప్ప కాదు, సాధించి చూపించండి రాబాయి అంటున్నారు. ఏమంటారు? హీనుడు ముందటి కాలములకు చెందిన, హీనుడు ముందటి కాలమునకు
చెందిన మహాకవిల కవిత్వమందు మహాకవుల కవిత్వమందు గల గొప్పదనమును గ్రహించలేరు గాని గల గొప్పదనమును గ్రహించలేరు కానీ ఆ కవిత్వమందలి తప్పులను మాత్రము కవిత్వమందలి తప్పులను మాత్రము ఎత్తి చూపును ఇది కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. ఎలాట ఒకసారి పద్యం భావం చదువుతున్నాం. ఆదిమ కవుల వలె ఎల్పుడు దానెరిగి జప్పలేడు గాని దప్పు పట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పేర్చున విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, హీనుడు ముందటి కాలమునకు చెందిన మహాకవుల కవిత్వమందు గల గొప్పదనము గ్రహించలేరు గాని ఆ కవిత్వమందలి తప్పులని మాత్రము ఎత్తి చూపును. ఇది ఎట్లనగా కుక్క కుండలను వరుసగా పేర్చలేకపోయినను వాటిని పడదోయుట మాత్రము చేతనైనట్లుగా ఉండును. పేర్చలేదు కానీ పడదోయడం మాత్రం తెలుసు. ఎవరైనా అంతే, గొప్ప పనులు చేయలేరు కానీ చేసిన వాళ్ళని విమర్శించడం మాత్రం తెలుసు. 2 ఉదాహరణలు ఎలా ఉన్నాయి? ఎంత బాగా రాశారో వేమన గారికే సాధ్యం అది కదా.